హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీషా వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి. మీలో ఎంతమంది గుడిలో దొరికే ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు? అందులో నేను ఒకదాన్నండి. సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. అవునండి, అడగడం మర్చిపోయాను. ఇంతకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ను ఫాలో చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ను చూసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి. రైస్ ప్రిపరేషన్కి కాను కుక్కర్ని తీసుకునేసి దానిలో 1 కప్ రైస్ను యాడ్ చేసుకుందాము. రైస్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 1 కప్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేద్దాము. అలా యాడ్ చేసిన తర్వాత దానిలో 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి 1 అవర్ పాటు నాననిచ్చుకున్నాము. నాన్నట్లయితే అన్నం ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుందండి. నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని దానిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాము. ఆ నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి చింతపండులో కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి కొంచెం సేపు నానపెట్టుకుందాము. ఇలా నానపెట్టుకోవడం వలన గుజ్జు ఈజీగా వస్తుందండి. పండు మరియు రైస్ నానే లోపల మనం పులిహోరలోకి కావాల్సిన మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి కాను ఒక కడాయిని తీసుకునేసి దానిలో 1 స్పూన్ ధనియాలను యాడ్ చేసుకున్నాము. అలాగే 10 నుంచి 15 వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకొని దానిలో 3 నుంచి 4 వరకు ఎండుమిర్చిని అంటే మీ కారానికి సరిపడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోనే 1/2 స్పూన్ కంటే తక్కువ ఆవాలను అలాగే మెంతులను కూడా యాడ్ చేసుకునేసి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవనిద్దామండి. మొత్తం దినుసులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఆ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము. మనం రైస్ని స్టవ్ మీద పెట్టేసుకొని చింతపండు గుజ్జును తీసుకుందామండి. ముందుగా నానబెట్టినటువంటి చింతపండును బాగా పిచికి దానిలో ఉన్న పీచును తీసేసి గుజ్జును ఒక్కటే తీసుకుందామండి. కుక్ అయిపోయిందండి. రైస్ చల్లారి లోపల మనం చింతపండు గుజ్జును కుక్ చేసేసుకున్నాము. దానికి కాను ఒక కడాయిని తీసుకునేసి దానిలో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని దానిలో మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ని పసుపుని కూడా యాడ్ చేసి కలుపుకుంటూ గుజ్జు దగ్గర పడేసి ఆయిల్ పైకి వస్తుందన్నప్పుడు కొంచెం బెల్లం ముక్కను వేసినట్లయితే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి. దాంట్లోనే ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము. పులిహోరను తాలింపు పెట్టేసుకుందామండి. దానికి కాను ఒక ముగ్గుని తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత దానిలో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. అలాగే దాంట్లో 2 స్పూన్లు వేరుశనగపప్పును యాడ్ చేద్దాము. వేరుశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో 1 స్పూన్ శనగపప్పును అలాగే 1 స్పూన్ మినప్పప్పును యాడ్ చేసుకొని ఫ్రై అవనిద్దాము. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో 1/2 స్పూన్ ఆవాలను 1/2 స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి 3-4 యాడ్ చేసుకునేసి బాగా ఫ్రై అవనిద్దామండి. అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక చిటికెడు ఇంగువను అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొనేసి ముందుగా మనం చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదండి దాంట్లో ఈ మిక్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.